హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. ఈరోజైతే నేను మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను. ఇదేంటంటే ఉప్పల్ సీతారామచంద్ర స్వామి ఆలయం అండి. ముందుగా మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. మర్రి చెట్టు కింద నాగబంధనాలు మరియు శివలింగం, నంది కూడా ఉందండి. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, ప్లెజెంట్గా అనిపించింది. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, గోడల మీద ఇవి చెక్కినవి అన్ని ఎంత బాగా కనిపిస్తుందో. టెంపుల్ వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను నేను. లోపల అయితే చెట్లు, తర్వాత ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపిస్తుందండి. ఇక్కడ సీతారామచంద్రులు, తర్వాత ఇక్కడ శివాజీ బొమ్మ, తర్వాత ఇక్కడ తులసి కూడా ఉంది చూసారా. తులసి కోట చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇక్కడైతే నవగ్రహాలండి, నవగ్రహాలు కూడా ఉన్నాయి. వెనకాల సైడ్ చూసారు కదా, పరశురాములు, రాములు, తర్వాత పడవలో వెళ్తున్నట్టుగా అలా అన్ని గోడల పైన చెక్కారండి. ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది నాకైతే వ్యూ చూడడానికి. లోపల కూడా అన్ని పిట్టల అరుపులు, పిచ్చుకలవి, మనం ఎక్కడికో ఊరి చివరన వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇది ఇండ్ల మధ్యలోనే ఉంది కానీ టెంపుల్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. మీరు కూడా వీలైతే ఒకసారి దర్శించుకోండి. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి సాయిబాబా మందిరం అండి. అన్నీ లాక్ చేసి పెట్టారు. నేను బయట నుండి వీడియో తీశాను, కొంచెం క్లారిటీగా కనిపించకపోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి అండి. సీతారామచంద్రులు, లక్ష్మణుడు విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. మెయిన్ గర్భగుడి లోపల వ్యూ అండి ఇది. సాయంత్రం వెళ్తే అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుందంటే ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుందండి. మనం హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు కూడా అనిపించదు, ఊరికి చివరన ఉన్నట్టుగా అనిపిస్తుంది టెంపుల్ అయితే. ఇక్కడ చూసినట్టయితే శివలింగం కూడా దర్శనం ఉందండి. ఇక్కడ అన్నీ లాక్ చేసి పెట్టారండి, అందుకే నేను వీడియో షూట్ చేస్తుంటే కొంచెంగా కనిపిస్తుంది. ఇక్కడైతే సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు చూడండి. నేను బయట నుండి తీశాను. బాయ్ ఫ్రెండ్స్.